హలో అండి, ఇవాళ సీరియల్ చూసేద్దాం. గుండె నిండా గుడి గంటలు. వెళ్తున్నాం కదా, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో వండింది అయితే మాకేం కాలేదు అత్తయ్య, ఇట్లా ఎందుకు మీకే అయ్యింది? రోహిణి ఏమంటావు? మీనా అంటుంది. గ్యారేజే మీకు చేసిందంటావా రోహిణి అని బాలు అంటాడు. క్యారేజీని పుట్టింటికి తీసుకువెళ్ళే దారిలో ఎక్కడ పెట్టిందో అని ప్రభావతి అంటుంది. మా పుట్టింటి మీద ఎందుకు పడి ఏడుస్తారత్తయ్య అని మీనా అంటుంది. ఈ పార్లరమ్మ లాగా పుట్టిల్లే లేదనుకుంటున్నావా? జైల్లో తండ్రి, పైలోకంలో అమ్మ అని బాలు అంటాడు. మధ్యలో నన్నెందుకు లాగుతావు బాలు అంటుంది రోహిణి. మరి మధ్యలో నన్నెందుకు లాగావు అంటుంది మీనా. ప్రభావతి మాత్రం మీనా బయట నుంచే తెచ్చింది అని గొడవ చేస్తుంది. బిల్లు చూడురా అంటుంది. ఇలా ఇవ్వు నాన్న అని బాలు అంటాడు. సత్యం బిల్లును ఇస్తాడు. బాలు తెగతెగా నవ్వి, తమరికి మెదడనే పదార్థమే లేదనుకున్నాను, ఇప్పుడు కళ్ళుగినా కనిపించట్లేవని ఇప్పుడే తెలిసింది అని బాలు అంటాడు. ఒరేయ్, ఏంటిరా నా గురించి వాగుతున్నావు అని ప్రభావతి అంటుంది. ఏమైందిరా అని సత్యం అంటాడు. అప్పుడు బాలు, ఈ బిల్లు మీద డేటు చూడు నాన్న అంటాడు. సత్యం నవ్వుకుంటూ, అవును, ఇది December 31 అని సత్యం అంటాడు. అది నేను రాజేష్ గారు బిర్యానీ తెచ్చుకొని తిన్నాం, అప్పటిది కార్లో ఉండే బ్యాగులో పడిందేమో అని బాలు అంటాడు. ఆ డేటు కూడా మామిడే మార్చిందని అంటావా అని బాలు ప్రభావతిని అంటాడు. మీనా, మీకు నా పుట్టిల్లు అంటే అంత చులకనైపోయిందా అత్తయ్య? ఏమన్నా మీరు నా మీద, నా పుట్టిల్లు మీద ఆడిపోసుకుంటారు. ఇంకా మారరా? ఇక జీవితంలో మీరు మారరా? ఇంతేనా? ఛీ అంటుంది మీనా. నేను చేసిన బిర్యానీ తిని అందరూ బాగానే ఉన్నారు కదా, మీకేమైంది అని మీనా అంటుంది. మీరు ముందు ఎక్కడ అడ్డమైన గడ్డి తిని ఉంటారో అది గుర్తు చేసుకోండి, వచ్చి నా మీద పడేడుస్తారేంటి? వెంటనే సత్యంకి రంగా ఫోన్ చేస్తుంటాడు. అప్పుడు ప్రభావతి, ఎవరో బిర్యానీ తిని మన వాళ్ళే హాస్పిటల్లో ఉంటుంటారంటీ అని అంటుంది. తొక్కేం కాదు, రంగా ఫోన్ చేస్తున్నాడు, నువ్వు కాసేపు నోరు మూస్తావా అని సత్యం అంటాడు. అప్పుడు సత్యం కాల్ వెత్తిన తర్వాత రంగా అంటాడు, ఒరేయ్ చెల్లమ్మ ఎలా ఉందిరా అంటాడు. దున్నపో బాగానే ఉందిరా అని సత్యం అంటాడు. ఏదో అయ్యిందిరా, తిన్నది అడగక కుర్చీలో కూర్చొని మీనా మీద పడి ఏడుస్తుందిరా అని సత్యం అంటాడు. దానికి కారణం మా కామాక్షరా అని రంగా అంటాడు. నిన్న మీ కామాక్షి పిన్ని అరటి పొట్టు లంబో లంబ అని ఏదో సినిమా చూసిందిరా. ఈ సినిమాలో విని పచ్చకర్పూరం బదులు హారతి కర్పూరం వేసి చేసిందిరా. అది విన్న ప్రభావతి గుడ్లు పెద్దవి చేసి నోరు ఎల్లబెట్టి సత్యం వైపు చూస్తుంది. సత్యం, ఇంతకీ మీరెలా ఉన్నారా అంటే, మేము ఆసుపత్రిలో సెలన్లు పెట్టుకొని ఉన్నాంరా అని రంగా అంటాడు. రోహిణి మెల్లిగా జారుకోవాలని చూస్తుంది. ఆగు రోహిణి, ఇంతసేపు నా గురించి ఏదేదో మాట్లాడావు కదా, ఇప్పుడేంటి జారుకుంటున్నావు అలా అని మీనా అంటుంది. ఎక్కడో విషయం తిని నా భార్య మీద మోపుతారా ఈ నిందంతా? కరుపు కన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అని బాలో కాట ఆడుకుంటారు వాళ్ళని. అయ్యో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే అని ప్రభావతి అంటే, అనుభవించు, తిన్నావు కదా అని సత్యం అని వెళ్ళిపోతాడు. అందరూ పండుకున్నాక మనోజ్ కళ్ళలోకి, మీ అమ్మ ఆత్మహత్య చేసుకుంటుంది, నువ్వు కూడా చనిపోతావు అని పీడ కళలు వస్తాయి మనోజ్కి. మనోజ్ లేచి కూర్చొని వెర్రి దిక్కులు చూస్తాడు ఆ స్లిప్ పట్టుకొని. ఇంకా వెంటనే అమ్మ గుర్తుకొచ్చి అమ్మకి ఫోన్ చేస్తాడు. అమ్మ, నువ్వు ముందు మీదికి వచ్చేయమ్మా అని మనోజ్ ప్రభావతితో అంటాడు. ప్రభావతి, నువ్వెప్పుడు చచ్చి మీదికొయ్యావురా అని ప్రభావతి అంటుంది.
నేను ఎప్పుడో చచ్చి మీదకి వచ్చాను కానీ నువ్వు ముందు మీదికి రా అమ్మా అని మనోజ్ అంటాడు. మళ్ళీ వాడు వచ్చి లెటర్ ఇచ్చాడమ్మా, ఒకసారి నువ్వే చదవవా అని మనోజ్ ప్రభావతితో అంటాడు. ఆ లెటర్ ప్రభావతి తీసుకొని చదువుతుంది. ఆ లెటర్లో మీ అమ్మకి గుండెపోటు వచ్చేలా చేస్తాను అని రాసి ఉంటుంది. నువ్వు ఇంకా ఒక్కటే లైన్ చదివావమ్మా, ఒకసారి నేను చెప్తా విను అని మనోజ్ అంటాడు. నీకు ఒక గుండెపోటు మాత్రమే, తరువాత దొంగ రోహిణిని మేడ మీద నుంచి వెళ్ళి దొబ్బేస్తాడు, తర్వాత బాలుగాడ దొంగని చంపేస్తాడు. ఇన్ని జరిగిన తర్వాత నాన్న ఉడేసుకొని చచ్చిపోతాడమ్మా అని మనోజ్ అంటాడు. అప్పుడు మనోజ్ ప్రభావతికి ఏదో వింత శబ్దం వస్తుంది మెట్ల కాడ నుంచి వెళ్ళి. వాళ్ళు ఇటుకరాయిని తీసుకొని మెట్ల కాడ నిలబడతారు. ప్రభావతి ఇటుకరాయి తీసుకొని కొట్టబోతుంటే రోహిణి వచ్చి ఆపండి అత్తయ్య అని వదులుతుంది. నువ్వా రోహిణి అని ప్రభావతి అంటుంది. రోహిణి ముందు మీరు ఆ ఇటుక పడేయండి అత్తయ్య అంటే ఆ ఇటుక మనోజ్ కాలు మీద పడుతుంది. ఆ లెటర్ రోహిణి చదివే తర్వాత మీరు దీనికా భయపడుతున్నారో, ఇదేదో ఒత్తిగా రాసుంటారు, మీరు దీనికి భయపడకండి అని రోహిణి అంటారు. రోహిణి వీడి గురించి నీకు పూర్తిగా తెలియదు, వీడొక దొంగంట అని మనోజ్ అంటాడు. వీడు అప్పుడప్పుడు జైలుకు కూడా వెళ్తుంటాడంట రోహిణి. దినేష్ అయితే కాడు అనుకుంటుంది రోహిణి. బాలు ఉలిక్కి పడి లేచి కూర్చుంటాడు. అప్పుడు మీనా ఏమైందండి అని అడుగుతుంది. అప్పుడు బాలు, మీనా నీకు నాకు ఏదో పెద్ద గొడవ అయిందని కళలోకి వచ్చింది మీనా అని బాలు మీనా అంటుంది గొడవలు వచ్చేవి మీ వల్లనే కదా అని అంటే బాలు అంటాడు ఎప్పుడు నా వల్లనే వస్తాయా నీ వల్ల రావా అంటే మీనా అంటుంది ఆపండి మీకు వచ్చిన కళ ఏదో నిజమయ్యేటట్టు ఉంది అని మీనా అంటుంది. ఇంకా పడుకోండి అని పడుకుంటారు. రోహిణి విద్యలు అద్దె ఇల్లు కోసం తిరుగుతుంటే ఒక ఇల్లు కనిపిస్తుంది. టూలెట్ బోర్డు ఉంది కదా అండి, టూలెట్ బోర్డు పెట్టింది మీరే కదా అండి అంటే ఇంటి యజమాని అంటాడు నేను కాకపోతే దేవుడు దిగొచ్చి పెడతాడా అని ఇంటి యజమాని అంటాడు. ఇంటి యజమాని మీరేనా అని రోహిణి అంటే నేను కాదా నేనే అని ఇంటి యజమాని అంటాడు. ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎన్ని రోజులు ఉంటారు చెప్పమ్మా అని అంటే నేను మా అమ్మ నా కొడుకు ఉంటాము అంటే ఇంటి యజమాని అంటాడు మళ్ళీ మీ ఆయన లేడా అంటే మా ఆయన దుబాయ్లో ఉంటాడు అని అంటారు. దుబాయ్లో ఏముంది దొబ్బ, ఇక్కడ నిన్ను నీ పిల్లలను వదిలేసి ఆయన ఏం బిక్తుండాడా అని యజమాని అంటాడు. ఇంకా విద్యా రోహిణిలు ఇంట్లోకి పద చూద్దాం ఇల్లు అంటే ఇంట్లోకి వెళ్ళి ఇల్లు చూస్తాడు. అప్పుడు ఇల్లు బాగానే ఉంది కానీ ఓనరే వానరాసుల్లా ఉన్నాడు అని విద్య అంటుంది. వింటున్నాను అని యజమాని అంటాడు. రేపటి ప్రోమోలో బాలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. ట్రిప్కి వెళ్ళలేదా ఇంకా ఇలానే కూర్చున్నాడు అని బాలు అడుగుతాడు. తన ఫ్రెండ్ అంటారు నువ్వు రాలేవని రా ఏ ట్రిప్పులు వస్తలేవంటే బాలు అంటాడు ఏంటి ఎటకారమా అంటే కాదురా మళ్ళీ ట్రిప్పులు రావట్లేవు కదా అందుకే కూర్చున్నాము అంట. ఏమైందిరా రాజేష్ గారు ఇలా వండుకున్నాడు అని బాలు అడుగుతాడు. పొద్దుగాల దాకా తాగింది తిరగకపోతే ఇలా వండుకోకపోతే కూర్చుంటాడా అని తన ఫ్రెండ్ అంటాడు. రాజేష్ లేరా అంటాడు. అప్పుడు రాజేష్ అంటాడు ఈ బతుకులు మారవురా. బాలు ఇంటికి వచ్చి మీనాతో అంటాడు రాజేష్ వాళ్ళ అమ్మని కొంచెం సర్దుదాం అని మీనాతో అంటాడు. అప్పుడు మీనా వద్దండి అని మీ దగ్గర డబ్బులు ఎక్కడివి అండి మీనా అంటుంది. ప్రభావతి బాలుని ఇంకా దీని విషయంలో రెచ్చగొడుతుంది.